మోదీ ప్రభుత్వం 460 రూపాయల గ్యాస్ ను 1200 చేసి అదానికి దోచిపెట్టిందన్నారు కాంగ్రెస్ నేతలు. లీటర్ పెట్రోలును 60 నుంచి 110 రూపాయలకు పెంచి అంబానీకి అండగా నిలిచిందన్నారు. అదానీ అంబానీలకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోదీ సామాన్యులను పట్టించుకోలేదన్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ బలమురి వెంకట్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు పాల్గొన్నారు. గడ్డం వంశీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు నేతలు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బొందబెట్టారు. ఒక నాణానికి బొమ్మ బొడుచు ఎట్లనో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోడీ ఆ రకంగా ఒక దిక్కు నాణానికి చంద్రశేఖరరావుని తూడ్చేస్తే ఆ నాణం చెల్లుతుందా? అదే విధంగా మోడీని కూడా తూడ్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దున ఈ ప్రజాస్వామ్యం, ఈ యొక్క ప్రజా పరిపాలన ఢిల్లీలో కూడా జరగాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి గెలిపించుకోవాలి. ఈ యొక్క యువకులను రేపు పొద్దున రాజకీయంలో పెడితే వీళ్ళకి సమస్యలు తెలుస్తాయి. యువత కోసం కష్టపడగలుగుతున్న ఉద్దేశంతో నన్ను ఎమ్మెల్సీ చేశారు. ఈ రోజు అత్యధిక చిన్న వయసులో గడ్డం వంశీకృష్ణ గారికి ఏదైతే పెద్దపల్లి ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ యువకులు ఒకసారి సంకల్పిస్తే ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నామో తప్పనిసరిగా ఆ యువకులందరూ కూడా ఏకాభిప్రాయంతో ఆ యువ కులానికి, ఆ యువ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణ గెలుపుకి ప్రతి ఒక్క యువ సోదరుడు కృషి చేయాలి. పేదోళ్లకు భూములు పంచిన పార్టీ ఏదమ్మా? కాంగ్రెస్ పార్టీ పంచింది. పేదోళ్లకు భూములు పంచిన పార్టీ. పేదోళ్లకు భూములు కాంగ్రెస్ పంచితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొన్న ఎత్తుకొని పోయిండు. ఆ ధరణి అని బతికున్నోళ్ళనే చంపి ఒకని పేరు మీద ఒకని పేరు మీద వచ్చిన ఒక ఆయన, సార్ నేను చచ్చిపోయిన సార్ అని. చచ్చిపోయినోడు ఎట్లొస్తారు రాబాయ్ అంటే, నన్ను చంపిన సార్ ధరణిలా ఇగో కేసీఆర్ చంపేసినని వచ్చిన దానికి ఏం చేస్తాం? కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి ఇగో ఈ డ్రామా ఆడిరు. కరువు పని కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, కంపెనీలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మన అమ్మాయి మీ బిడ్డ వంశీకృష్ణను మీ దగ్గరికి పంపించింది. 25 గ్యారంటీలు ఈ బిడ్డలకు అందేటట్టు చూడు వంశీకృష్ణ. ఈ బిడ్డలకు 5 న్యాయాలు, 25 గ్యారంటీలు అందేటట్టు చూడు. ఇది నా మాటగా చెప్పు నీ పెద్దపల్లి ప్రజలకు అని తోలిస్తే ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఇవాళ రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేసి ఈ ఆడబిడ్డల కాళ్ళు గడిగి ఈ తెలంగాణ రాష్ట్రం రుణం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని మీ బిడ్డ చేస్తాడు, వంశీకృష్ణ చేస్తాడు. మీరందరూ ఒకటి గుర్తించాలి. గత 10 సంవత్సరాలు 10 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీ మన సింగరేణి సంస్థని మర్చిపోయింది. మీరందరూ గుర్తించాలి. గతంలో కాక గారు ఉన్నప్పుడు కూడా సింగరేణి సంస్థ కష్టాల్లో బిఐఎఫ్ఆర్ పోతే కూడా 450 కోట్ల పైగా వడ్డీ లేని రుణం ఇప్పించి లక్షలాది ఉద్యోగాలు అప్పుడు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారిది అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. కానీ గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏం చేసిండమ్మా? సింగరేణిని అమ్ముకున్నాడు. సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ గారిది అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. సింగరేణి సంస్థకి ఐటీ స్లాబ్ అనేది గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. కష్టపడి పనిచేసి ప్రజల పాటు ఉంటాము, పేద ప్రజల కోసము ఎక్కడికైనా వస్తాము, సిద్ధంగా పనిచేసి పేద ప్రజల కోసమే అండదండగా ఉంటామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియ